కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు లేళ్ల అప్పిరెడ్డి. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నూరి ఫాతిమా జైల్లో పానుగంటి చైతన్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి సర్కార్ ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తోందని వారు మండిపడ్డారు. చైతన్యని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని, ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి చూపించడానికి ధర్నా చేపడితే, మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి, అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి 12:30కి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి, మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే, అందరినీ నాన్ బెయిలబుల్ కేసెసే ఉన్నదాన్ని కూడా ఈరోజు తన్ని రిమాండ్లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట. తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు.